అందరికీ నమస్తేనా. సో ఇప్పుడు భువనగిరిలో ప్రజెంట్ మున్సిపల్ ఎలక్షన్లు జోరుగా నడుస్తున్నాయి. సో అందులో భాగంగానే మాకు అడిగి తెలుసుకున్నాము ఒకసారి. మాకైతే మిత్రుడు ఉన్నాడు. సో తమ్ముడు మీ పేరేం పేరు? నా పేరు శివ, చాట్ల శివ. సో ఇప్పుడు ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. అవును, మున్సిపల్ ఎలక్షన్లు ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ అయిందా మీ ఏరియా? స్టార్ట్ అయింది. సో మరి మీ ఏరియాలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? మా ఏరియాలో ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ వస్తేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. అంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లు మళ్ళీ పార్టీలు చూడొద్దు, మరి క్యాండిడేట్ చూడాలంటారు, వ్యక్తిని చూడాలంటారు. క్యాండిడేట్ అంటే ఒక మంచి క్యాండిడేట్ ఉంటేనే ఇస్తాం కదా, దాన్ని కూడా మంచి క్యాండిడేట్ అంటే కావాలి. నువ్వు వ్యక్తిని చూసి ఓటేస్తావా, పార్టీని చూసి ఓ ఓటేస్తావా? వ్యక్తిని చూసి ఇస్తాం. వ్యక్తిని చూసి ఓటేస్తావా? సో ఇది ఇప్పుడు ప్రజల నాడే అయితే కాంగ్రెస్ అయితే బాగుంటుంది. మళ్ళీ 6 గ్యారంటీలే నీకు తీసుకున్నావు నువ్వు? 6 గ్యారంటీలు తీసుకున్నా. ఒకటి ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చిందా? కంప్లీట్ అయింది అది? బిల్లు పడ్డాయా? బిల్లులు 3 పడ్డాయి. ఇంకో ఇప్పుడు ఏమో అయిపోయినట్టుంది. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ పోటీ పడ్డట్టుంది, అయిపోయినట్టు అంతేనా? లాస్ట్ మరి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఇప్పుడు మంచిగా డెవలప్మెంట్ చేసింది అంటారు. ఏం చేసిర్రు? రోడ్లు ఒకటే అయిపోతుందా? మోరి కాలువలు అట్లా రోడ్ మోరీలు అండర్ గ్రౌండ్ చేసిరా? మీ ఇంటికాడ చేయలేదు? చేయలేదు, మా ఇంటికాడ మొత్తం మోరి ఇట్లా ఓపెన్ ఉంటాయి మా ఇంటికాడ. మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి ఏంది? బీజేపీ పార్టీ గురించి మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ మోరీ లైన్, లైట్ లైన్ అన్ని మేమే ఇచ్చినాము, పైకి వెళ్ళి మాయే వస్తున్నాయి ఫండ్ అంతా అంటారు కదా వాళ్ళు. ఇక దాని గురించి మనకు తెలియదు, దాని గురించి అంత అవగాహన లేదు. బీజేపీ పార్టీలు అంత లోతుగా తీసుకోబోతలేరు అంటారు. సో ఇది మనం ప్రజలకు తెలిసింది. అయితే తమ్ముడు ఏమంటున్నారంటే లోకల్ క్యాండిడేట్ని చూసి మేము స్థానికంగా ఉన్న క్యాండిడేట్ని చూసి ఓటేస్తాము, అది కూడా కాంగ్రెసే కావాలని అంటున్నారు. చూడండి, ఇది డిఆర్ న్యూస్ తెలుగు ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.